అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా చిరపరిచితున్నానండి. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ సప్లయింగ్ ఆఫ్ గుడ్ మెటీరియల్ ద్వారా నేను అందరికీ పరిచితులని. అందరూ కూడా చాలామంది సక్సెస్ క్యాండిడేట్స్ మనకు ఆల్మోస్ట్ బోత్ సర్కిల్స్లోని అన్ని డివిజన్స్లో కూడా పనిచేస్తూ ఉన్నారండి. అయితే మన డిపార్ట్మెంట్ కూడా కొత్త పుంతలు తొక్కుతూ కొత్త కాన్సెప్ట్స్ను తీసుకుంటుంది అనేటటువంటి విషయం మనందరికీ తెలిసిందేనండి. ఆ సందర్భంగా మొన్న మనకు 17th ఫిబ్రవరి 2025న మనకు మెయిల్ ఆపరేషన్స్ దీని గురించి ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సెంట్రలైజ్డ్ అండి, పాలసీ గైడ్ లైన్స్ ఆన్ సెంట్రలైజ్డ్ డెలివరీ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్స్ అని ఒకటి ఇచ్చారండి. ఇది వచ్చిన తర్వాత నాకు చాలామంది ఇది పంపించారు, నాకు డిఓ నుంచి కూడా వచ్చింది. తర్వాత అందరూ ఏంటంటే సార్ అసలు దాంట్లో సారాంశం ఏంటి, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దట్ అండ్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ టు బి టేకెన్ ప్లేస్ అనేటటువంటిది ఒక్క వీడియో చేయండి అన్నారండి. ఇది సబ్జెక్ట్ కొద్దిగా వ్యాస్ట్గానే ఉందండి. వి విల్ టేక్ 1 or 2 వీడియోస్ అండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సెంట్రలైజ్డ్ డెలివరీ మీన్స్ కేంద్రీకృత బట్వాడా ఒక చోట ఏర్పాటు చేసేసి మనం డెలివరీ నామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డెలివరీ వర్క్ను ఇంకా ఇంప్రూవ్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చి మన ఆర్టికల్స్ని బుక్ చేయడం దగ్గర నుంచి కూడా అంతా కూడా మనకు పెరగాలి, ఎక్కువ మన ఎఫిషియన్సీ పెరగాలి అనే ఉద్దేశంతో దే ఆర్ గోయింగ్ టు లాంచ్ అండి. ఇది కాన్సెప్ట్. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనము నోడల్ డెలివరీ సెంటర్స్ అయితే వీ ఆల్రెడీ స్టార్టెడ్ అని మీ అందరికి తెలిసి ఎన్డీసీలు ఉన్నాయి. అది కాకుండా కొరియర్ ఎక్స్ప్రెస్ పార్సల్ సిఈపి అనేటటువంటి కాన్సెప్ట్లు అండి. ఇప్పుడు ఎవరు తీసుకున్నా మీరు కొరియర్ ద్వారా ఎవరిదైనా తెప్పించుకున్నా ఎవరికైనా ఇచ్చినా అంతా కూడా వాళ్ళు 2 వీలర్స్ మీద వచ్చేసి డెలివరీ చేసి వెళ్ళిపోతారు అనే కాన్సెప్ట్ ఒకటి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫుట్ కానీ లేకపోతే సైకిల్ మీద పోవడం కానీ దానికంటే ఇది బాగుంటుంది అనే కాన్సెప్ట్లో ఒకటి తీసుకోవడం జరుగుతుందని జనరల్ డిస్కషన్లో చెప్పారండి. ఈ 2 వీలర్స్ అనేటటువంటిది ఉపయోగించడం గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావించారు. తర్వాత అక్టోబర్ 2024 నుంచి మైలేజ్ రియంబర్స్మెంట్ 2 వీలర్స్ వాడేటటువంటి వాళ్ళకు మైలేజ్ దీన్ని బట్టి రియంబర్స్మెంట్ ఛార్జెస్ కూడా ఇస్తున్నాము అనేటటువంటిది ఒకటి మెన్షన్ చేశారు. అంటే గోయింగ్ టు బి వాట్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ అనేటటువంటి దాని గురించి జస్ట్ ఇంట్రడక్షన్లో ఈ పాయింట్స్ చేశారండి. అలాగే అకౌంటబుల్ ఆర్టికల్స్ యొక్క ఇది ఏదైతే ఉందో అట్ ప్రెసెంట్ 94 crores ఉంటే 2028-29 వచ్చేసరికి 164 crores ఇదండి. అంటే బట్వాడా దీని గురించి అంత స్థాయికి మనం ఎదగాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వన్ ఎయిమ్ దే హ్యావ్ డిసైడెడ్, దే హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఆల్సో అండి. అంటే యాజ్ పర్ ది ప్రొజెక్షన్స్ అకౌంటబుల్ డాక్యుమెంట్ వాల్యూమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో టు 164 crores by 28-29 from existing 94 crores. అలాగే బిసైడ్స్ పార్సల్ వాల్యూమ్, అలాగే పార్సల్ యొక్క బట్వాడా దానికి కూడా 2028-29 వచ్చేసరికి ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ ఆఫ్ 6.7 crores ఇట్ షుడ్ బి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అప్ టు 46 crores అండి. 46 కోట్లకు ప్రజెంట్ ఉన్నది 6.7 crores మాత్రమే. అంటే ఈ లక్ష్య సాధన దిశగా ఇంకేమేం పాయింట్స్ మనం తీసుకోబోతున్నాము అనేటటువంటిది దాదాపు మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ రూలింగ్స్లో వచ్చినటువంటి దాంట్లో డిస్కస్ చేశారండి. నేను కూడా మీకు ఇంకొకటి లేదా 2 వీడియోల ద్వారా స్పష్టంగా తెలియజేస్తానండి. ఏదో అయిపోతుంది ఇక మనకు ప్రాబ్లం అవుతుంది అనేటటువంటి దాన్ని మనం టోటల్గా డిస్కస్ చేసిన తర్వాత వి విల్ నో అండి. తర్వాత హౌ ఫార్ దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ ఫ్రమ్ వెన్ అనేటటువంటిది కూడా ఇందులో ఒక్కొక్క పాయింట్ ద్వారా చెప్పడం జరిగిందండి. చూద్దామండి, అది కూడా ఒకసారి చూస్తానండి. చూసి ఏదైతే డైరెక్టరేట్ నుంచి మనకు వచ్చినటువంటి రూలింగ్స్లో ఏదైతే ఉందో ఆ సారాంశం మాత్రమే ఇదండి. తర్వాత వి విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో అండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇది బట్వాడాకు సంబంధించినటువంటిది ఇదండి. ఏదైతే మనకు కేంద్రీకృత సెంట్రలైజ్డ్ డెలివరీ దాని గురించే సబ్జెక్ట్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.